ఫ్రెండ్స్ మీకు తెలుసు ఏ కాన్సెప్ట్ మనం తీసుకున్నా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ముందు మీకు ఈ 3 విషయాలు తెలియాలని చెప్పాను ఇక్కడ 1 2 3 దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈస్ definition, సెకండ్, identification, థర్డ్ అప్లికేషన్. application. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది మర్చిపోకూడదు. ఏ టాపిక్ తీసుకున్నా ఆ వర్డ్ దాని డెఫినేషన్ ఏంటి, ఐడెంటిఫికేషన్ ఎలా గుర్తుపట్టాలి, నెక్స్ట్ దాంతో బ్యాటింగ్ అంటే ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఎట్లా ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనం కంప్లీట్ చేసిన ఒకటి ఏం చెప్పండి, అడ్జెక్టివ్ పూర్తయింది. ఇక ఈ పర్టికులర్ 2 days నౌన్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. అంటే నౌన్ డెఫినేషన్ ఏంటి, అందులో టైప్స్ ఎలా ఉంటాయి, ఎలా గుర్తుపట్టాలి, నౌన్ బ్యాటింగ్ ఎలా ఉంటుంది, బ్యాటింగ్ అంటే అప్లికేషన్ ఎట్లా ఉంటుంది అది చూడబోతున్నాం అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ ట్రై టు కీప్ ఫోకస్ ఆన్ దీస్ 3 elements. దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినేషన్, ఐడెంటిఫికేషన్ అండ్ అప్లికేషన్. అప్లికేషన్ విల్ గివ్ యూ మచ్ నీడెడ్ స్ట్రెంగ్త్ అండ్ క్లారిటీ. అంటే అప్లికేషన్ పార్ట్ బాగా తెలిస్తే మీకు క్లారిటీ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు యాడ్జెక్టివ్లో మీకు క్లారిటీ తెలిసిందా ఎలా వాడాలి అనేది, సబ్జెక్ట్ని ఎలా క్వాలిఫై చేయాలి, ఆబ్జెక్ట్ని ఎలా క్వాలిఫై చేయాలి, అలాగే సింగిల్ ఒక వ్యక్తి ఉంటే ఆయన గురించి ఎలా క్వాలిటీస్ చెప్పాలి, ఇద్దరు ఉంటే ఎలా కంపేర్ చేసి చెప్పాలి, ఎక్కువ మంది సూపర్విడ్ ఎలా చెప్పాలి, అది ఎలా ఫామ్ అవుతుంది, ఇవన్నీ చూసాం అక్కడ. దాట్స్ ఎనఫ్. దాని మీద కాస్త ప్రాక్టీస్ వస్తే అయిపోతుంది. క్లియర్. మరి ఇవాళ నౌన్ గురించి చూద్దాం. నౌన్ 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 సరే. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ నౌన్. నేమ్స్ ఆఫ్ ప్లేస్. Place, things, animals. సార్ ఎస్ 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 యా చెప్పండి. సార్ మనం కళ్ళు తెరిచి ఏది చూసినా అదంతా కనపడేది మొత్తం నౌనే సార్. ఆయన మన దీనికి వెళ్ళిపోతున్నారు, ఈ జగమంతా నౌనే అన్నట్టు, అంతే కదా కదా. కళ్ళు తెరిచి అలా చూసిన కంటి ముందు ఏం కనబడుతున్నా అవన్నీ కూడా నౌన్సే అవుతాయి కదా. గుడ్ 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 గుడ్. దీన్ని మన క్లాస్ రూమ్లో వాళ్ళు ఏం చెప్తారంటే కనుక, క్లాస్ రూమ్ ఆయన అబ్జర్వేషన్స్ చెప్పారు. అబ్జర్వేషన్స్ ఇట్స్ గుడ్ థింగ్. క్లాస్ రూమ్లో మన పిల్లలు ఏం చెప్తారంటే ఇలా చెప్తారు, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, లివింగ్ బీయింగ్స్ అండ్ థింగ్స్ అని చెప్తారు. ఓకే. కానీ ఇది మీకు ఫస్ట్ టైం డెఫినేషన్ చెప్పినప్పుడు రాయించని గుర్తుందా, 50% చెప్పాను అది. ఐ మీన్ వాట్ ఎవర్ ద డెఫినేషన్ యూ ఫైండ్ హియర్ ఈజ్ ఓన్లీ 50%. ఇది 15 ఉంటుంది. ఇంకో 50 ఏముంటుందంటే కనుక ఇప్పుడు మీరు చెప్పింది కేవలం వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. షార్ట్ కట్లో నౌన్ అంటే కనుక మనం చెప్పచ్చు నేమింగ్ ఆబ్జెక్ట్, అంటే పేరు పెట్టడం నేమింగ్ ఆబ్జెక్ట్. నౌ లెట్ us invite our butterfly. Butterfly has got 2 wings. Like that, this concept has also got 2 types. So whatever you have said is only one side of the coin. మీరు చెప్పింది ఏంటది, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, థింగ్స్ అంతా ఒకటే. అది దాన్ని ఏమంటారంటే జస్ట్ వి కాల్ ఇట్ కాంక్రీట్. We call it concrete now. Concrete in the sense you can see, you can touch, you can feel. ఇందాక మా ఫ్రెండ్ చెప్పారు కళ్ళ ముందు మీకు ఏది కనబడుతుందో అంతా కూడా అని చెప్పారు కదా. కానీ మిత్రమా, కళ్ళ ముందు ఒక్కోసారి కనబడకపోవచ్చు కానీ దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చెందుతాం, అది కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ అన్నాను. నాలెడ్జ్ అనేది నువ్వు ఎక్స్పీరియన్స్ చెందుతావు కానీ నీ కళ్ళ ముందు కనబడదుగా. కనబడితే మిస్టర్ జగదీష్ గెట్ మీ 1 kg నాలెడ్జ్ ఇలా పట్టరబ్బా, దొరకదు. హ్యాపీనెస్, మన సంతోషం ఫీల్ అవుతుంటాం, హ్యాపీనెస్, మనకంటే కొంత హ్యాపీనెస్ పట్టరా, కుదరదు. అంటే ఇప్పుడు ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్టు దీన్ని 2గా బ్రేక్ చేయొచ్చు. ఒకటి కంటితో చూసేది, పట్టుకునేది, తాకేది, ఫీల్ అయ్యేది అంతా ఒకటి. ఇంకొకటి జస్ట్ యూ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఆర్ యూ కెన్ ఫీల్ ఇట్. సో వన్ ఈజ్ కాంక్రీట్. అండ్ హియర్ యూ కెన్ టేక్ లివింగ్ బీయింగ్స్, థింగ్స్ అండ్ ప్లేసెస్. Examples you can take like teacher, student, Modi, pen, chair, village, class. ఇవన్నీ కూడా అదంతా ఏమవుద్ది, కాంక్రీట్ అంటే ఏమవుద్ది, కాంక్రీట్. యూ కెన్ సీ, యూ కెన్ టచ్, ఇఫ్ నీడ్ బి యూ కెన్ ప్రొవైడ్ ఎనీ ప్రూఫ్ ఇదిగా ఇవ్వచ్చు అంతా కూడా. బట్ ద అదర్ వన్ ఈస్ హియర్ abstract in the sense just it's all about your opinions, your ideas, your concepts, your feelings. You can feel it, you can experience it, but you can't provide any piece of physical proof. Physical ఇది అని ఇవ్వడం కష్టం అవుతుంది కొంచెం. క్లియర్.
సో దీనిలో ఏం చెప్పుకోవచ్చు, లైక్ నాలెడ్జ్, విజ్డమ్, సక్సెస్, కాన్ఫిడెన్స్, ఆనెస్టీ, కరేజ్, పేషెన్స్, ఇట్లా ఒకసారి నోట్ చేసాను. ద నౌన్ డెఫినేషన్ ఏంటి, నేమింగ్ ఆబ్జెక్ట్, పేరు పెట్టాము అక్కడ, నేమింగ్ ఆబ్జెక్ట్. The noun means naming object. It is of two types, abstract and concrete. The basic difference here is concrete, just you are able to provide some physical proof. Teacher, student, modi, pen, chair, village, class, laga. Abstract, just you only experience it. Might be your opinion, idea, concept, feelings. Knowledge, wisdom, success, confidence, honesty, courage, patience. సార్ హలో Yes, gentlemen, please go ahead. అడుగమ్మా. సార్ టీచర్ స్టూడెంట్ తర్వాత మోడీ దట్ మీన్ దట్ వాట్ మీన్ సార్ ఐ Modi, డోంట్ అండర్స్టాండ్. Modi, name of the person, ఓకే ఓకే our ఓకే beloved Prime Minister. ఓకే సార్ ఓకే. Okay, now let's see. See, my friend has asked me one doubt. Sir, what is Modi? I mean, I know student, I know teacher, Modi. అంటే అతను మోడీ అనుకునేది ఒకసారి ఫ్లాష్ అవ్వలేదు, అంటే ఒక మనిషి పేరు రాస్తాను అనుకోలేదు అతను. అర్థమైంది కదా. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు టైప్స్ ఆఫ్ కాంక్రీట్ నౌన్స్ చూడొచ్చు మనం. టైప్స్ ఆఫ్ కాంక్రీట్ నౌన్స్, ఇది జస్ట్ ఒక కొన్ని నిమిషాలు చూద్దాం. టైప్స్ ఆఫ్ కాంక్రీట్ నౌన్స్. ఓకే, టుడే we will focus on concrete noun and tomorrow we will discuss abstract noun. But first we will consider on concrete. Yeah, once you finish writing, we will move on to concrete. Clear? Okay, it's fine. So, ఇందాక మా ఫ్రెండ్ అడిగిన దానికి డౌట్ ఎట్లా వస్తుందో చూద్దాం. Concrete nouns, okay? Concrete nouns. ఓకే ఫ్రెండ్స్, కాంక్రీట్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది. కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్. సి ఒకసారి గమనించి మీరే చెప్పండి. కామన్ అంటే కనుక ఆ నేమ్ అందరికీ కామన్ అవుతుంది. ఎలాగా? ఇటే స్టూడెంట్ 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 స్టూడెంట్, అందరూ స్టూడెంట్ అవుతారు ఇక్కడ. ఇందాక బ్యాచ్లో ఒక స్టూడెంట్కి టీసీఎస్లో జాబ్ వచ్చింది. అంటే అప్పుడు మీరు అడిగే ఫస్ట్ డౌట్ ఏంటి, సార్ ఆ స్టూడెంట్ అనేది ఆయన పేరు ఏంటి సార్? ఆయన పేరు చెప్పాను అనుకో, ఆ పేరు ఏమవుతుంది? ప్రాపర్ అవుతుంది. ప్రాపర్ అవుతుంది అంటే ప్రాపర్ అంటే ఫలానా అని చెప్పడం, కామన్ అంటే ఏదైనా కావచ్చు, ఎనీ 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 అన్నట్టు. ఇస్ క్లియర్? సో మిస్టర్ జగదీష్ బస్ ఎక్కాడు, కండక్టర్ వచ్చి అడిగారు, టికెట్ తీసుకున్నాడు. ఇక్కడ ఆయన సరదాగా అన్నారు, మా ఊరికి టికెట్ ఇవ్వన్నారు. ఇక్కడ నేను ఎలా చూసాను సీరియస్గా. దాని అర్థం ఏంటి? ఊరి పేరు చెప్పు బాబు అని లెక్క. ఇక్కడ మా ఊరు అంటే చాలా ఉంటాయి ఇక్కడ. సో మా ఊరు, మై విలేజ్, విలేజ్ అనేది కామన్. విలేజ్ పేరు చెప్పు మైలవరం, అది ప్రాపర్ అవుతుంది. విలేజ్ అంటే ఇచ్చేస్తాడు ఏంటి? 3 విలేజెస్ ఏ విలేజెస్ ఇస్తాడు? అది
అందుకని విలేజ్ అంటే ఎవరు, విలేజ్ అనేది ఏంటి కామన్. ఇఫ్ యు సే మైలవరం ప్రాపర్ అవుతుంది, ప్రాపర్. ఇప్పుడు నేను మీకు చిన్న టెస్ట్, నేను ఇచ్చే వర్డ్ కామనా ప్రాపరా చెప్పండి చూద్దాం. లీడర్, లీడర్ కామన్ అన్న. దెర్ ఆర్ మెనీ లీడర్స్, బోల్డ్ లీడర్స్ ఉంటారు. లీడర్ అనేది కామన్. మోడీ అది ప్రాపర్ అవుతుంది. సీఎం కాదు, సీఎం అనేది కామన్, బోల్డ్ మంది సీఎంలు ఉంటారు. చంద్రబాబు నాయుడు ప్రాపర్ అవుతుంది. Proper. సార్ నాకు ఇది ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు అంటాడు అతను. చాలా సింపుల్ బాబా, కామన్ అనేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కాబట్టి దానికి ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి. లీడర్ లీడర్స్, చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్స్. కానీ చంద్రబాబు నాయుడు ఆ ప్లూరల్ ఉండదు, అక్కడ ప్లూరల్ ఉండదు, అవుతుందా అలా అక్కడ. సో కామన్ ప్రాపర్. సరే చూద్దాం. ఇంకొకటి మెటీరియల్. మెటీరియల్ అంటే ఏంటి, పదార్థం. అంటే దీని గురించి ఒకటి డెప్త్ చెప్పుకుందాం. ఇంకోటి కలెక్టివ్. ఈ 4 దీని కింద వస్తాయి. ఆల్ దీస్ 4 కమ్ అండర్ దిస్ కేటగిరీ కాల్డ్ కాంక్రీట్ నౌన్స్. కాంక్రీట్కి 4 ఉంటాయి అంతా కూడా. క్లియర్? వీ విల్ డిస్కస్ వన్ బై వన్. ద ఫస్ట్, కీప్ ది హెడింగ్ కాంక్రీట్ నౌన్స్. ద నౌన్ కాంక్రీట్. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? Common. Common ante, let's take some pictures here. Chair, then books. There in the common you can find plural form also. Chair, chairs, book, books. Ila happy ga idi plural form kuda untundi. Then pen, then students, globe, inkoti entadi country. Ila ivanni enti common. So meer heading pettandi common అని పెట్టేసి ఒక ఎగ్జాంపుల్ రాసిండి ఒకసారి. Chair, books, batsman, globe, country, students. Common. Write the examples here. Chair, books, batsman, globe, country, students. Common, chair, books, batsman, globe, country, students. ఓకే, ఒక చిన్న విషయం చెప్పండి. ఇప్పుడు రోజు ఒక స్టోరీ, దానిలో ఒక 4-5 వర్డ్స్ డిక్షనరీలో చూసి నోట్ చేస్తున్నారు కదా, అర్థమైందా? ఇప్పుడు దాకా ఎన్ని స్టోరీస్ చూసారు మీరు? 3 స్టోరీస్ చూసారు. 3 స్టోరీస్ కదా. అది రాస్తున్నప్పుడు ఏం చెప్పాను మీకు? ఆ వర్డ్ పక్కన దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా రాయమన్నాను. అంటే వర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ఇట్లా అంతా కూడా. ఇప్పుడు మీరు రాసిన దానిలో ఇప్పుడు నౌన్ వచ్చిందా? నౌన్ రాలేదా? వచ్చింది. ఎంపతి వచ్చింది నిన్న. ఎంపతి అని వర్డ్ వచ్చింది కదా నిన్న, అర్థం కాల. అది నౌనే కదా. కన్సర్న్కి నౌన్ వచ్చింది నిన్న, వచ్చింది ఇక్కడ. కన్సర్న్ వర్బ్ ఉంది, నౌన్ ఉంది. యాక్చువల్గా నేను ఇచ్చింది నౌన్ నిన్న, నౌన్ కూడా వచ్చింది. ఓకే, ఈసారి నుంచి, హలో మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి, ఈసారి నుంచి నౌన్ వచ్చినప్పుడు కేవలం నౌనే చూడకుండా ఆ పక్కన ఒకటి రాసి ఉంటుంది, అది కూడా కనుక్కోండి ఒకసారి. అర్థం కాల? వినన్నా. కొన్నిటికి ఇప్పుడు ఎంపతి అనే వర్డ్ మీరు మళ్ళీ రిఫర్ చేయండి ఈసారి. అందులో ఏం తెలుసా? నౌన్ అంటుంది. ఆ పక్కన యు అని కానీ ఒకసారి సి అని కానీ, ఈ రెండింటిలో ఒకటి ఉంటుంది ఇక్కడ. యుఆర్సి ఉంటుంది ఇక్కడ. చెప్పండి చూద్దారన్న, యుఆర్సి అంటే ఏంటి? యు అంటే అన్కౌంటబుల్, సి అంటే కౌంటబుల్. అది కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అన్కౌంటబుల్ అంటే వాటిని లెక్క పెట్టడం ఉండదు. ఓకే, సి అంటే కౌంటబుల్, లెక్క పెట్టచ్చు అన్నట్టు. ఇందాక మీరు స్పోకెన్ పార్ట్లో డిస్కస్ చేసేటప్పుడు ఇద్దరు ఏమన్నారంటే, ఐ హెల్ప్ మై పేరెంట్స్ ఇన్ దేర్ హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నారు ఇక్కడ. అంటే ఆ వర్క్స్ అనేది లేదు, వర్క్ అనేది ఇక్కడ అన్కౌంటబుల్. అది మీకు డిక్షనరీలో తెలుస్తుంది అంతా కూడా, డిక్షనరీలో. ఓకే, ఇప్పుడు మీరు అంతా ఏమంటారంటే, 1 minute సార్ ఏదో మాకు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుంది కదా అంటారు. లైవ్ ఎగ్జాంపుల్, 1 minute. సో మనం లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ అందరికీ కూడా గూగుల్ కనబడుతుంది కదా, రైట్. ఇందులో ఏదైనా ఒకటి వెళ్దాం. ఆక్స్ఫర్డ్ వెళ్ళండి, ఫైన్.
ఇప్పుడు ఇందులో చూడండి, వర్డ్ ఏంటి? WORK, వర్క్. వర్క్ కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు? వర్బ్ అని ఇచ్చారు. కానీ నేను చెప్పింది వర్బ్ కాదు, నౌన్ గురించి చూడమన్నాను. అంటే వర్క్ అనే వర్డ్కి వర్బ్ ఉంది, నౌన్ ఉంది. అంటే వర్క్, వర్క్స్, వర్క్డ్, వర్క్ అంటే వర్బ్ అది. ఈ వర్క్స్ హార్డ్ వర్బ్ అది, కానీ నౌన్ కూడా ఉంటుంది, నౌన్. కాబట్టి మీరు ఈ డౌన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇంకా వెళ్ళి కిందకి వెళ్ళి హ్యాపీగా ఇక్కడ ఇంకా 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 ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడన్నా వర్క్, ఇవి ఫ్రేజల్ వర్బ్స్. ఇది వర్క్ నౌన్ ఉందా చూడండి ఎక్కడన్నా. హలో, ఇదిగోండి వర్క్ నౌన్ ఉందా, ఇది క్లిక్ చేయండి. సో వర్క్ వచ్చింది కదా, నౌన్. ఈ పక్కన ఏం రాస్తారు బ్రాకెట్లో? అన్కౌంటబుల్. అది నేను చెప్తుంది అనమాట. ఇక్కడ వర్క్ అని బ్రాకెట్లో అన్కౌంటబుల్ కనబడుతుందా ఫ్రెండ్స్ ఆన్లైన్? అక్కడ అన్కౌంటబుల్ అంటే దాని అర్థం ఏంటంటే వర్క్ అనే వర్డ్ ప్లూరల్ ఫామ్లో వర్క్స్ అని మీరు చెప్పకూడదు. నాకు ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయండి, ఐ హ్యావ్ మెనీ వర్క్స్ అట్ హోమ్ అని అనేస్తాం మనం, అలా అనకూడదు. ఎందుకంటే ఇక్కడ కనబడుతుంది కదా అన్కౌంటబుల్, అన్కౌంటబుల్. అక్కడ వర్క్కి వర్క్స్ అని చెప్పకూడదు. మెనీ పెడితేనే ప్లూరల్ అవ్వాలి పక్కన. మెనీ వర్క్ అనకూడదుగా, చాలా పని అనకూడదు, చాలా పనులు. తెలుగులో ఉంటుంది పనులు అని, ఇంగ్లీష్లో ఉండదు. అందుకని ఏ లాట్ ఆఫ్ వర్క్ అని చెప్పాలి. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్, లేదంటే మచ్ వర్క్ అనాలి. ఐ హ్యావ్ మచ్ వర్క్ అని చెప్పాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ ఆర్ ఐ హ్యావ్ మచ్ వర్క్ చెప్పాలి. ఇంటి పనులకు చెప్పాలంటే ఇంకొక మంచి పదం ఉంటుంది, చోర్స్ అనే పదం వాడాలి. CHORES, హౌస్ హోల్డ్ చోర్స్ అని చెప్పచ్చు. అలా మీరు నిన్న చూసిన వర్డ్ ఇంకోటి ఏంటి? ఎంపతి. ఓకే, ఎంపతి చూడండి, నౌన్. ఏమి ఇచ్చారు ఇక్కడ? అన్కౌంటబుల్. కాబట్టి ఈసారి నుంచి మీరు డిక్షనరీ రిఫర్ చేసేటప్పుడు నౌన్ వచ్చినప్పుడు పక్కన కౌంటబుల్ అన్కౌంటబుల్ కూడా చెక్ చేయండి, అది అవసరం. అన్కౌంటబుల్ అంటే అర్థం ఏంటి? ఆ నౌన్కి మీరు అనవసరంగా ప్లూరల్ ఫామ్ పెడితే తప్పు అవుతుంది అనమాట. దాని ప్లూరల్ చెప్పకూడదు. ఆన్లైన్ స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? హలో, హలో. Yes, sir. The simple request here is, from here onwards in the dictionary, if you find the word is noun, do verify whether it is U or C. అది కౌంటబుల్ అన్కౌంటబుల్ కూడా ఒక లుక్ వేయండి ఒకసారి. అప్పుడు మీకు వచ్చే స్ట్రెంగ్త్ ఇంకా ఎక్కువ ఉంటుంది. డెప్త్ తెలుస్తుంటుంది మీకు మెల్లిమెల్లిగా అంతా కూడా. ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్. మళ్ళీ మన టాపిక్ వచ్చేద్దాం. ఓకే ఓకే ఓకే, ఇట్స్ ఫైన్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇవన్నీ కౌంటబుల్ అన్కౌంటబుల్? వెరీ గుడ్, దిస్ ఆర్ ఆల్ కౌంటబుల్. పక్కన రాయండి, కౌంటబుల్ అని రాయండి. చైర్, బుక్స్, బ్యాట్స్మెన్, గ్లోబ్, కంట్రీ, స్టూడెంట్స్. డు రైట్, కౌంటబుల్ కౌంటబుల్. ఇది కామన్. ఇక నెక్స్ట్ ప్రాపర్. ప్రాపర్ అంటే ఏంటి? ఫలానా అని చెప్పాలి మిత్రమా. అంటే ఎవరైతే తెలుసు, అది ఒక ప్లేస్ పేరు అవ్వచ్చు, ఒక వ్యక్తి నేమ్ అవ్వచ్చు. ఆ నేమ్ అయి ఉండాల్సి పేరు, అది పర్టికులర్గా ఫలానా అన్నట్టు. ఇప్పుడు ఏమేమి చెప్తారు చెప్పండి చూద్దాం. సో ఇండియా, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాంజీ, డాక్టర్ అబ్దుల్ కలాం, విరాట్ కోహ్లీ, చిరంజీవి, తాజ్మహల్. కానీ ఇందులో తాజ్మహల్ అనేది కొంచెం చారిత్రకంగా కట్టబడిన కట్టడం కదా. అలాంటివి చెప్పేటప్పుడు మాత్రం కాస్త స్పెషాలిటీ తీసుకుని దాని ముందు THE పెట్టాలి, ద తాజ్మహల్ అనాలి. మిగిలిన వాళ్ళకి అసలు పెట్టకూడదు. అర్థం కాల? ఇవన్నీ ప్రాపర్ కదా. ఇండియా, స్వామి వివేకానంద, కలాంజీ, వాళ్ళ ముందు ఎవరైనా మీరు ఇలా తీసుకొచ్చి చెప్పారంటే రాంగ్. కొద్దిమందికి ఒక అలవాటు ఉంటుంది, ఐ వెంట్ టు ద హైదరాబాద్, ఐ వెంట్ టు ద విజయవాడ. అరే ప్లేసెస్ ముందు పెట్టకూడదు. ది విజయవాడ, ది ఢిల్లీ, ది అలాంటివి చెప్పకూడదు, తప్పదు. ఓకే, కానీ ఒక చారిత్రక కట్టడంగా ఇలాంటి వాడికి చెప్పుకుంటాం. తాజ్మహల్ వాటికి ద తాజ్మహల్, ద చార్మినార్, అది వేరే అనమాట. మిగిలిన వాడికి ఇక్కడ పెట్టకూడదు. క్లియర్? ఓకే, మరొకసారి రాసేయండి. ప్రాపర్ అని పెట్టరాయబా. ఇండియా, వివేకానంద, డాక్టర్ కలాం, కోహ్లీ, చిరంజీవి, ద తాజ్మహల్. ఇవి ప్రాపర్. అంటే ఫలానా ఖచ్చితంగా వాళ్ళ పేరుతో చెప్పడం అక్కడ. అందుకని మిస్టర్ మనకంట మోడీ అనేది ప్రాపర్, లీడర్ అనేది
కామన్. పొలిటీషియన్ కామన్ అవుతుంది. కామన్ పొలిటీషియన్స్ చాలా మంది ఉంటారు. ఒక పేరు చెప్పారు పర్టికులర్గా, నారా లోకేష్, దెన్ ప్రాపర్ అవుతుంది అది. ప్రాపర్. చెప్పమ్మా, ఇది కౌంటబుల్ అన్కౌంటబుల్? కౌంటబుల్. కౌంటబుల్ లెక్క పెట్టమ్మా. ఇండియా ఎన్ని ఉన్నాయి? వివేకానంద లెక్క పెట్టమ్మా. అన్కౌంటబుల్ అమ్మా ఇది. మేడం ప్రాపర్ అనేది అన్కౌంటబుల్ తల్లి. ఓకే సార్. ఎలాగ డాక్టర్ కలాం కదా, కలాం 1 కలాం 2 కలాం లెక్క పెట్టడం ఉండదు కదా. ఇప్పుడు మీలో కొద్దిమంది ఒక డౌట్ అడుగుతారు, సార్ మరి ఒకే పేరుతో ఇద్దరు ఉంటే, ఒకే పేరుతో ఇద్దరు ఉన్నా సరే అన్కౌంటబుల్. ఎందుకో తెలుసా? ఇంటి పేర్లు మారుతాయి, మళ్ళీ ఇంటి పేర్లు మారుతాయి. మనకంటే మరీ కూడా పెడతారు, సార్ ఇంటి పేరు కూడా సేమ్ అంటే అంటాడు ఇక్కడ. ఒకసారి మాకు మా ఇన్స్టిట్యూట్లో ఇద్దరు జాయిన్ అయ్యారు. ఏమది తోట, ఇంటి పేరు తోటా శ్రీనివాస్. ఇద్దరు తోటా శ్రీనివాస్ అయినా సరే అన్కౌంటబుల్. ఎందుకో తెలుసా? వాళ్ళని గుర్తుపట్టాలి కదా, కాబట్టి మేము వాళ్ళని చిన్న తోట పెద్ద తోట అని పిలుచుకుంటాం. ఓకే, అతను పొట్టిగా ఉంటాడు కాబట్టి ఆ చిన్న తోట పెద్ద తోట అనుకుంటారు సరదాగా. వాళ్ళు కోఆపరేట్ చేసేవాళ్ళు కాబట్టి అక్కడ ఏమవుతుంది, అయినా సరే బ్రేక్ చేస్తాం. మీకు ఊరి పేరు తెలుసా? గుంటూరుకి వెళ్ళే దారిలో పెద్ద కాకాని ఎందుకు వచ్చింది అది అంటే, ఇంతకుముందు కాకాని ఒకటే ఉండేది, ఒకటే. అప్పుడు లెక్కల ప్రకారం ఏంటో పూర్వకాలంలో 1000 గ్రామాలు దాటితే దాన్ని బ్రేక్ చేసి ఇంకో పేరు పెట్టాల్సి ఉంటుంది. బట్ ఆ కాకాని రెండుగా బ్రేక్ చేసి ఒకదాన్ని చిన్న పెద్ద అన్నారు ఇక్కడ. కాబట్టి మీకు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్కౌంటబుల్ ఉంటుంది, కౌంటబుల్ ఉండదు. అర్థమవుతుందా? ఒక డౌట్ చెప్పమ్మా. సార్, ఇప్పుడు ఇండియా అంటే ఒక సింగిలే కదా సార్? ప్రాపర్ అంటే స్పెసిఫిక్ గా సింగిల్ ని మరి కౌంటబుల్ కదా సార్? సింగిల్ అంటే ఒకటన్నా కౌంటబుల్ అంటే లెక్క ఏంటంటే మోర్ దాన్ 1 ఉంటే లెక్క ఇచ్చినట్టు లెక్క. ఓకే, అసలు ఆ ఒకటి కూడా లేదనుకో, 0 ఉంది అనుకో, ఇక్కడ నౌన్ ఎక్కడ ఉంది? లేదుగా. అంటే మీరు అనే లాజిక్ ఏంటంటే ఒకటి ఉందంటే మరి ఒకటి లెక్క పెట్టాను అంటున్నాడు అతను. కానీ ఒకటికి మించి ఉంటేనే ఇక్కడ కౌంటబుల్గా తీసుకుంటారు, సింగిల్గా ఉంటే తీసుకోను అన్న. సింగిల్ కూడా లేదనుకో, అసలు అక్కడ వస్తువు కూడా ఏం లేదుగా, అసలు ఏమి ఉండదుగా, మరి అక్కడ నేను ఎలా చేయాలి? అలా కాదు. అందుకని ఒకటి ఉన్నదాన్ని కౌంటబుల్గా తీసుకోకూడదు, ఒకటి దాటి ఉంటేనే కౌంటబుల్గా తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఫైన్, గుడ్ డౌట్, నైస్. నెక్స్ట్ వన్, మెటీరియల్. మెటీరియల్ అంటే కనుక మన అచ్చమైన తెలుగులో పదార్థం అంటే ఇక్కడ పదార్థం ఏంటో తెలుసా? దాన్ని మీరు ఎన్ని పార్ట్స్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ ఇలా ఉంది, దీన్ని మీరు 4 పార్ట్స్ చేయండి, చేస్తే ప్రతి పార్ట్కి కూడా అదే పేరు ఉండాలి, అదే నేమ్ ఉండాలి, అదే నేమ్ అండ్ ఫామ్ అదే ఉండాలి, నేమ్ అదే ఉండాల్సి ఉంటుంది. యూ టేక్ హ్యాండ్ఫుల్ ఆఫ్ షుగర్, ఐ హ్యావ్ టేకెన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ షుగర్. లెట్స్ ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్, చేతిలో కొంచెం, నీకు కొంచెం షుగర్, మీకు కొంచెం, ప్రతిది ఏమవుతుంది? షుగర్, అదే పేరు ఉంటుంది, అదే మారదు. అందుకని మెటీరియల్కి ఉండాల లక్షణం ఏంటంటే దాన్ని ఎన్ని పార్ట్స్ చేసినా అది రావాల్సి ఉంటుంది ఇక్కడ. కానీ నేను తీసుకుంది పెన్, ఇదేంటి? ఇది కామన్, ఇది ఎందుకంటే తీసాను, దీన్ని పెన్ అనం, ఇది క్యాప్ అవుతుంది, ఇది రీఫిల్ అవుతుంది, అలా మారిపోతుంది. కానీ మెటీరియల్కి ఏంటి? సేమ్ ఉండాలి, సేమ్. కాబట్టి ఇందులో షుగర్, ఏమది మిల్క్, దెన్ గోల్డ్, శాండ్, ఇలాంటివన్నీ ఉంటాయి. క్లియర్? అందుకని మళ్ళీ మెటీరియల్ రాయండి. ఇక్కడ మీరు ఇలా చెప్పచ్చు, ఇలాగా ఆల్ లిక్విడ్స్, ఆల్ మెటల్స్, ఆల్ గ్యాసెస్, ఇలా చెప్పుకోవచ్చు మనం. ప్లస్ ఇంక వేరే కూడా కొన్ని ఉంటాయి, ఒకసారి నోట్ చేసేయండి. ఇది రైస్, శాండ్, షుగర్, ఇట్లా. Material nouns, all liquids, all metals, all gases, other things like rice, sand, sugar. Either online or offline, please answer the question. Are these material nouns countable or uncountable? Online students?
అన్కౌంటబుల్. ఓకే, ఫైన్. దెన్ లాస్ట్ టైం ఒక స్టూడెంట్ ఒక డౌట్ అడిగారు, మరి ఆన్సర్ చెప్పండి ఎవరైనా. సార్ మీరు దీన్ని అన్కౌంటబుల్ అంటున్నారు, నేను వాళ్ళ పొద్దున్నే 2 కేజీల షుగర్ 2 లీటర్ల పాలు తీసుకుని వెళ్ళాను, మరి కౌంటబుల్ లెక్క పెడుతున్నాము అన్నాడు. మరి ఆన్సర్ ఏంటి మీది? దిస్ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఐ బాట్ 2 liters of milk, 3 kgs of rice or sugar, then I'm able to count it, then how can you say it's uncountable అని అంటున్నాడు అక్కడ. అంటే ఏంటి ఆన్సర్ ఎలా చెప్తారు మరి ఇక్కడ? హలో, you people said unanimously that these are uncountable, but the boy is saying that I bought 2 liters of milk and 3 kgs of sugar, then I'm able to count it అంటున్నాడు అక్కడ. మరి ఆన్సర్ ఏంటి మీది? మరి ఆయన చెప్తున్నాడు కదా, నేను 3 kgs ఆఫ్ షుగర్ కొన్నాను అంటున్నాడు కదా. అంటే మిత్రమా, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు ఆయన ఎలా కన్విన్స్ చేయాలంటే, నాన్న నువ్వు అక్కడ లెక్క పెడుతుంది షుగర్ కాదు, కేజీ అనే వర్డ్ లెక్క పెడుతున్నావు. 1 kg, 2 kg, 3 kg. కేజీ అనే వర్డ్ కౌంటబుల్, షుగర్ అనేది అన్కౌంటబుల్. అలాగే మీరు లెక్క పెడుతుంది లీటర్ అనే పదం, 1 లీటర్, 2 లీటర్స్, 3 లీటర్స్. లీటర్ అనే వర్డ్ కౌంటబుల్, కానీ మిల్క్ అనే వర్డ్ మీరు ఏమైనా మిల్క్స్ అంటున్నారు ఏంటి? ఐ బాట్ 3 మిల్క్స్ 4 షుగర్స్ అంటే అప్పుడు అబ్జెక్ట్ చెప్తాం, మనం అలా అనకూడదు అన్నట్టు లెక్క. ఆయన లెక్క పెడుతున్నారు లీటర్ అండ్ కేజీ అనే వర్డ్, కాబట్టి అది వేరు ఇది వేరు అని చెప్పాలి అక్కడ. కాబట్టి మీ గెస్సింగ్ కరెక్టే, దిస్ ఆర్ ఆల్ అన్కౌంటబుల్. ఇవి అన్కౌంటబుల్ అవుతాయి, ఇది అన్కౌంటబుల్ అవుతుంది అక్కడ, అన్కౌంటబుల్. క్లియర్? కానీ నేను ఒక డౌట్ అడుగుతున్నాను, ఏంటంటే సార్ ఏదో కాస్త స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చాను, అది కౌంటబుల్ అయితే నాకెందుకు, అన్కౌంటబుల్ అయితే నాకెందుకు, కాస్త చక్కగా మాట నేర్పించవచ్చు కదా అంటున్నారు అంతా కూడా. కరెక్టేనా? ఇది ఖచ్చితంగా తెలిస్తే వచ్చే స్ట్రెంగ్త్ వేరుంటుందబ్బా, అది లేకపోతే ఏదో మాడేస్తారు అక్కడ. ఇది స్పోకెన్కి దీనికి లింక్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఆ లింక్ తెలుసుకుంటే నేర్చుకునే దాని పట్ల మీకు కాన్ఫిడెన్స్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంతా కూడా. క్లియర్? ఇప్పుడు చిన్న విషయం చూద్దాం. ఇప్పుడు ఏ యాన్ తెలుసు కదా అందరికీ మీకు. ఏ యాన్ వీటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఏ యాన్, ఈ ఏ యాన్ అనేది కొద్దిమంది ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు, లెఫ్ట్ అండ్ రైట్ వాడతారు. అలా వాడకూడదు, దీనికి ఒక పద్ధతి ఉంటుంది అనమాట. ఎలా అంటే చూడండి, ఈ ఏ యాన్ ఎక్కడ వాడాలంటే కౌంటబుల్ నౌన్ ముందే వాడాల్సి ఉంటుంది, అన్కౌంటబుల్ ముందు వాడకూడదు. ఆ కౌంటబుల్ కూడా ఏమై ఉండాలి? సింగులర్ అయి ఉండాలి ఇక్కడ. సింగులర్ కౌంటబుల్ నౌన్ అంటే మీరు ఒకసారి ఐస్ క్లోజ్ చేసి కానీ ఐస్ ఓపెన్ చేసి కానీ ఏ అంతో మీ ఇష్టం వచ్చి చెప్పండి. లెఫ్ట్ అండ్ రైట్ చెప్పండి, లెఫ్ట్ అండ్ రైట్ చెప్పండి, లెఫ్ట్ అండ్ రైట్. ఏ పెన్, ఏ బాయ్, ఏ బుక్, ఏ గర్ల్, ఏ బుక్. యాన్తో చెప్పండి. అన్ ఆరెంజ్ ఏంటి బాబు? అన్ ఆరెంజ్. ఇంకా అన్ యాపిల్. ఇలా మీరు ఏ చెప్పినా సరే చెక్ చేసుకోండి, వాటిలన్నిటికీ ప్లూరల్ ఫామ్ ఉంటుందా ఉండదా? పెన్స్, బాయ్స్, గర్ల్స్, బుక్స్, ఆరెంజెస్, యాపిల్స్ అన్నిటికీ ఉంటాయి. అంటే మీరు పెట్టేది కౌంటబుల్ అయి ఉండాల్సి ఉంటుంది, ప్లస్ సింగులర్ అయి ఉండాల్సి ఉంటుంది. మళ్ళీ ప్లూరల్ పెట్టకూడదు, ప్లూరల్ కాదు, సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉండాలి. కొద్దిమంది ఆ తేడా లేకుండా అన్నిటికీ పెట్టేస్తారు ఇక్కడ, అది తప్పు. అందుకని మీరు చెక్ చేసుకోండి. పెన్, బాయ్, గర్ల్, బుక్, ఆరెంజ్ ఇవన్నీ కూడా ఏ గ్రూప్లో ఉంటాయి? ఫస్ట్ చెప్పేమో ఏంటది? కామన్లోకి వెళ్తుంది ఇక్కడ. కాబట్టి ఏ యాన్ వాడేది ఆల్మోస్ట్ కామన్ నోట్స్ ముందే వాడతాం. అది తీసుకొచ్చి మీరు ప్రాపర్గా వాడకూడదు. యూ కాన్ సే ఏ నరేంద్ర మోడీ, ఏ విజయవాడ అంటే నవ్వుతారు అనకూడదు. అలాగే ఏ షుగర్, ఏ మిల్క్ అంటే నవ్వుతారు, వాడకూడదు. అది తెలుసుకోవాలంటే ఇది కొంచెం ఐడియా ఉండాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఒకసారి నేను ఇప్పుడు రాస్తుంది తప్ప కాదా చెప్పండి చూద్దాం, రైట్ ఆర్ రాంగ్. ఏ బాయ్, ఏ పెన్, ఏ బుక్ అనొచ్చా? రైట్. మరి ఏ బాయ్స్, ఏ పెన్స్, ఏ బుక్స్ అనొచ్చా? ఎందుకు అనకూడదు? ప్లూరల్ కాబట్టి. వెరీ గుడ్ బాయ్, అది ప్లూరల్ కాబట్టి అనకూడదు, తప్పు. మరి ఇలా అనొచ్చా? సో ఏ మిల్క్, ఏ కాన్ఫిడెన్స్, ఎందుకు అనకూడదు? వెరీ గుడ్ బాయ్, అన్కౌంటబుల్. ఆ వర్డ్స్ పడాలి, అది గుడ్ బాయ్, గుడ్ బాయ్, అన్కౌంటబుల్ కాబట్టి అది విషయం. అందుకని ఆ క్లారిటీ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇది ఎందుకు యూజ్ చేయకూడదు? ఇది ఎందుకు యూజ్ చేయకూడదు?
తెలియాలి. సో నోట్ చేసిండి ఏఎన్ ప్లస్ సింగులర్ కౌంటబుల్ నౌన్. సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉన్న వాటికి వాడాల్సి ఉంటుంది ఇక్కడ. ఏఎన్ ప్లస్ సింగులర్ కౌంటబుల్ నౌన్. ఏ బాయ్, ఏ పెన్, ఏ బుక్. నెక్స్ట్ ఏ బాయ్స్ అనకూడదు, ఏ పెన్స్ అనకూడదు. అతి కొద్ది అందరూ కాదు నాన్న, అతి కొద్ది మంది భయంకరంగా ఇలాగా ఏ బాయ్స్ ఏ పెన్సిల్ వాడేస్తుంటారు ఇక్కడ. లేదంటే ఏ మిల్క్, ఏ కాన్ఫిడెన్స్, అది వింటానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అలా వేయకూడదు. రీజన్ తెలిస్తే మీకు కాన్ఫిడెన్స్ బాగుంటుంది, ఓ ఇది కరెక్టే అని తెలుస్తుంది ఖచ్చితంగా ఇక్కడ. సింగులర్ కౌంటబుల్ నౌన్. తీసేయచ్చు. ఓకే, రైట్. ద నెక్స్ట్. So we have completed 3 elements so far. Common, proper, material. ఇక నెక్స్ట్ వన్ ఉంది ఏమంటే కనుక ఇట్స్ ఏ కలెక్టివ్. కలెక్టివ్ అంటే ఏం లేదబ్బా, సింగిల్గా ఉన్నన్నింటికి కలిపి ఒక పేరు ఇవ్వాలి. స్టూడెంట్ మొత్తం కలిపి ఒక పేరు. క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, ఇట్స్ ఎ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇట్లా కూడా. So your batch number is 257. It's a 257th batch of students. You are 257th batch of students. అట్లాగా బ్యాచ్ ఆఫ్ ఇట్లా అంతా కూడా. సో మరి దీని ఏమనొచ్చు, గ్రేప్స్. కానీ చాలా ఉన్నాయి కదా తెలుగులో. ద్రాక్ష గుత్తి అంటారు, గుత్తి. మరి ఇంగ్లీష్ బంచ్. గుడ్ బాయ్, బంచ్ అన్నారు. బంచ్ వెరీ గుడ్. బంచ్ ఆఫ్ గ్రేప్స్ అన్నారు అక్కడ. ఓకే, బంచ్ ఆఫ్ కీస్. అన్నిటికీ బంచ్ కాదు, మారుతుంటుంది నాన్న ఇది. వాళ్ళందరూ కూడా జడ్జెస్ అనుకోండి. ఒకవేళ వాళ్ళు న్యాయ నిర్ణేతలు అనుకోండి, అప్పుడు ఏమనాలి? న్యాయ నిర్ణేతలు ఏమనాలి? జ్యూరీ ఆఫ్ జడ్జెస్ అంటారు ఇక్కడ. రాళ్ళని ఏమంటారు? రాళ్ళ గుట్ట తెలుగు. ఇంగ్లీష్ రాళ్ళ గుట్ట. హీప్, హెచ్ఏపి, హీప్ ఆఫ్ స్టోన్స్ అనాలి. హీప్. ఇవి పక్షులు గుంపులు వెళ్తుంటాయి, దానికి ఒక పేరు ఉంటుంది. పశువులకు మందలా ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. చాలా ఇవి ఉంటాయి, షిప్స్ చాలా, దానికి ఒక పేరు ఉంటుంది. ఓకే, ఇలా వీటికి ఉండేదానికి కలెక్టివ్ నౌన్స్ అంటారు అక్కడ. క్లియర్? మరి నోట్ చేసామా? కలెక్టివ్ నౌన్స్. ఏ బంచ్ ఆఫ్ కీస్ ఆర్ గ్రేప్స్, ఏ జ్యూరీ ఆఫ్ జడ్జెస్, ఏ హీప్ ఆఫ్ స్టోన్స్, ఏ హర్డ్ ఆఫ్ షీప్. హర్డ్ అంటే మంద, పశువుల మంద. ఇక్కడ షీప్ అంటే గొర్రెల మంద. ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్, ఏ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్. ఫ్లాక్ అంటే గుంపు, పక్షుల గుంపు. అలా గుంపు, మంద, గుత్తి, గుట్ట ఇలా ఉంటాయి కదా, అవే కలెక్టివ్ అంటే. ఇది కౌంటబుల్ ఆర్ అన్కౌంటబుల్ అంటే కనుక ఆన్సర్ వచ్చేసరికి నాట్ అప్లికబుల్ అని చెప్పుకుంటాం. అని చెప్పకూడదు కానీ అది కౌంటబుల్ అవన్నీ కూడా. ఎందుకంటే ఏ పెడుతున్నాం కదా, ఏ బంచ్ ఎక్కువ ఉంటే బంచెస్ అనొచ్చు. ఓకే, దెన్ గ్రేప్స్ వచ్చేస్తుంది ఇక్కడ. కాబట్టి అందులో ఇంప్లాయిడ్ అయిపోయింది ఆల్రెడీ సింగిల్గా ఉన్నవి ఎక్కువ తీసుకొని ఆ గ్రూప్కు పేరు ఇస్తున్నాం. కాబట్టి అందులోనే అది కౌంటబుల్ తెలిసిపోతుంది అక్కడ. అందుకని విడిగా చెప్పక్కర్లేదు. అందుకని నేను సింపుల్గా నాట్ అప్లికబుల్ అని చెప్పేస్తున్నాం అక్కడ. క్లియర్? సో ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే కనుక తీసేయచ్చా?
రైట్. ఇంకోటి కూడా రాయండి, ఇంకోటి కూడా రాద్దాం. ఇంకోటి ఏంటి? an ontology of prose. an ontology of prose. పొయిటరీ అంటే ఏంటి? అందులో మీకు పోమ్స్ ఉంటాయి, పద్యాలు అవన్నీ కూడా. మనకు తెలుగులో చెప్తారు కదా, పద్య గద్య. గద్య భాగం అంటే అక్కడ కథలు, లేదంటే ఒక దాని గురించి వివరణ, వర్ణన అలా ఉంటుంది అక్కడ. దాన్ని అంథాలజీ ఆఫ్ ప్రోజ్ అంటారు, దాన్ని ఎక్కువ ఉంటాయి కనుక. సరే, మీరు చాలా యాక్టివ్గా ఇచ్చిన యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు. అది స్టోరీ ఇచ్చిన, లేదంటే స్పోకెన్ ఒక యాక్టివిటీ ఇచ్చిన, చిన్న అసైన్మెంట్ ఇచ్చినా చేస్తున్నారు. కాబట్టి అదే ఊపులో ఇది కూడా చేసేయండి. నేను కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాను, అవేంటో రేపటి కనుక్కోవాలి. అర్థం కాల. కలెక్టివ్గా వాటిని ఏమంటారు? డాష్ ఆఫ్ యాండ్స్ అంటే చీమలు ఉన్నాయి ఎక్కువగా, దానికి ఏం పేరు పెట్టాలి? నాకు ఇప్పుడు ఆన్సర్ వద్దు, రేపటికి కావాలి. క్లియర్? ఇదేంటి? బుల్లెట్స్, కింగ్స్, ఫిల్మ్, జిప్సీస్, దెన్ యారోస్, మ్యూజిషియన్స్, లేడీస్, రాయిటర్స్, సార్ నోట్స్. ఎస్ చెప్పమ్మా. జిప్సీస్ అండి సార్. అదే మీరు కనుక్కొని రేపు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఓల్డ్ సినిమా ఐడియా ఉందా? హరే రామ్ హరే కృష్ణ అంటే ఒక ఓల్డ్ హిందీ సినిమా ఉంటుంది. అందులో వాళ్ళు ఎక్కువగా అదేదో పాట చాలా పాపులర్. అంటే మీరు అప్పుడు నేనే పుట్టుండకపోవచ్చు అప్పుడు, కానీ పాపులర్ సాంగ్ అది. ధమ్మర ధమ్ అని వాళ్ళు గుట్కా పట్టుకుని తిరుగుతుంటారు ఇక్కడ. అలా జిప్సీ అంటే కనుక ఒక ఊరు నుంచి ఒక ఊరు తిరుగుతూ కాస్త గుట్కా దమ్ అలాంటి పెడుతూ అలా వెళ్ళే గ్యాంగ్ ఉంటుంది కదా, దాన్ని జిప్సీ అంటారు అనమాట. ఓకే. జస్ట్ ఎనీవే యూ హ్యావ్ ద హెల్ప్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఓపెన్ ఇట్, వెరిఫై ఇట్ అండ్ ఫైండ్ అవుట్. క్లియర్? గుడ్ గుడ్ జెంటిల్మెన్. ఆ ఓడ్ కొట్టు, అందులో డిక్షనరీ కొట్టు, మా హెల్డ్ ఉంది కదా, ఏదంటే గూగుల్ ఉంది కదా, సెర్చ్ చేయి. ఏమ్మా Please once again put. No, I will send you this pic on your WhatsApp. పంపిస్తాను ఇది నేను. Okay, sir. ఓకే, ఇట్స్ ఫైన్. ఓకే. ఓ ఆన్సర్ చేస్తున్నారా? చూడలేదు కదా. ఓకే, ఇందాక ఆన్సర్ బాబు. సరే, ఇప్పుడు ఓవరాల్గా చెప్పండి. ప్రాపర్, కామన్, మెటీరియల్ అండ్ కలెక్టివ్. ప్రాపర్ అన్కౌంటబుల్, కామన్ కౌంటబుల్, మెటీరియల్ అన్కౌంటబుల్, నాట్ అప్లికబుల్. సో ఇదంతా కలిపితే ఏంటి? కాంక్రీట్. అంటే వన్ వింగ్ అయిపోయింది. ఇది 2 కదా. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఒక సైడ్ పూర్తి చేసాం. ఇది ఓకే అయిపోతుంది. ఇక ఇది చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటది? అబ్స్ట్రాక్ట్. ఈ పార్ట్ మనం రేపు డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇవాళ ఇంకా స్పోకెన్ పార్ట్ డిస్కషన్ చేయాలి కదా, అది ఉంటుంది. సరే, డిస్కస్ చేయాల్సి ఉంటుంది. స్పోకెన్ పార్ట్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి మనం చూద్దాం. కానీ ఒక చిన్న విషయం చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏంటంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టోటల్ 8 కదా, 8. ఆ 8ని మనం 4గా బ్రేక్ చేస్తాం. అదనుకు పేరు పెట్టాం. ఏంటది? వర్డ్ ఫ్యామిలీ కదా, వానా. వర్డ్ ఫ్యామిలీ ఏమో అందరికి ఐడియా ఉంది కదా. హలో సింధు, ఐడియా ఉంది కదా తల్లి? రోజు చెప్పుకుంటాం కూడా రివిజన్లో మనం. వర్డ్ ఫ్యామిలీ ఇందులో ఇది ఉంది కదా, వానా. వర్బ్, అడ్జెక్టివ్, నౌన్, యాడ్వర్బ్, అంతే కదా. ఇది వర్బ్, ఇది అడ్జెక్టివ్, ఇది యాడ్వర్బ్. సరే, మరి కుటుంబం అంటే అర్థం ఏంటి తెలుసు కదా. కుటుంబం అంటే ఏంటి? ఫ్యామిలీ, కుటుంబం. అందులో మెంబర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. ఒక చిన్న అనాలిసిస్ అర్థం చేసుకోండి. ఏమంటే వీళ్ళు మదర్, ఫాదర్ వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తున్నారు. మదర్, ఫాదర్ అబ్బాయికి పెళ్లి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు? మదర్, ఫాదర్. ఈ ఫాదర్ తరపున
పెద్దగా చుట్టాలు బంధువులు వాళ్ళు పెద్దగా ఏం లేరు, ఎక్కువ మంది లేరు, అసలు దాదాపు లేరు. కానీ మదర్ సైడ్ చాలామంది ఉన్నారు. ఇక ఆ ఫంక్షన్ డైస్ పైన ఉంటుంది కదా, ఆ వెనకాలంతా కూడా హంగామా వాళ్ళదే, అంతా వాళ్ళదే. ఎవరిది? మదర్ తరపు చుట్టాలు వాళ్ళదే. అర్థమైందా? ఫాదర్ తరపు చుట్టాలు చాలా తక్కువ, ఉన్నవాళ్ళ హంగామా హడావడంతా కూడా మదర్ సైడ్ వాళ్ళది. అలాగే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇక్కడ ఇచ్చిన వర్బ్, యాడ్జెక్టివ్, నౌన్, యాడ్వర్బ్ ఇదంతా కలిపి ఒక ఫ్యామిలీ కదా. ఈ ఫ్యామిలీలో నౌన్ పక్కన పెట్టేసాం మనం, ఎందుకంటే టాపిక్ నౌన్ కదా. ఈ నౌన్ 2 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇలా బ్రేక్ చేసేస్తే కనుక ఇది మీరు ఇప్పుడు ఫాదర్ అనుకోండి, ఇది మదర్ అనుకోండి. ఇప్పుడు కాంక్రీట్ నుంచి రిమైనింగ్ మెంబర్స్ పెద్దగా ఫామ్ అవ్వరు. అంటే బాబు కాంక్రీట్లో ఏమో చూడు, అక్కడ స్టూడెంట్ ఉంది కదా, స్టూడెంట్ అనేది నౌన్ కదా. స్టూడెంట్ అండ్ నౌన్కి వర్బ్ ఏంటి? అది నవ్వుతారు ఎవరన్నా. స్టూడెంట్కి వర్బ్ ఏంటి? స్టూడెంట్కి వర్బ్ ఉండదు. స్టూడెంట్ అని స్టూడెంటే అది. అడ్జెక్టివ్ ఏంటి? ఏముండదు. యాడ్వర్బ్ ఏంటి? ఉండదు. అర్థం కాల. స్టూడెంట్ అనే వర్బ్ అనే వర్డ్కి వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్స్ ఉండవు. విలేజ్ అంటే ఏంటి? గ్రామం. ఆ విలేజ్కి వర్బ్ ఏంటి? వర్బ్ ఉండదు అసలు. అట్లాగా దాంతో వర్బ్ ఉండదు. అలాగే సిఎల్ఎస్ఎస్ క్లాస్ అన్నాను, క్లాస్కి వర్బ్ ఏంటి? ఉండవు. అట్లాగా అలా అన్నిటికీ ఫామ్ అవ్వవు, ఏదో ఒకటే అలా ఉంటుంది. టీచర్ అప్పుడు ఆయన అంటే సార్ ఉంది కదా, టీచ్ టాట్ ఉంది కదా, ఏదో పొరపాటున ఒకటి ఉంది అంతవరకే. అంటే చెప్పాను కదా, ఈ ఫాదర్ సైడ్ చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మన యాబ్స్ట్రాక్ట్ ఉంది కదా, ఇటువైపు చూడండి, నాలెడ్జ్. ఈ నాలెడ్జ్లో ఇలా కట్టేస్తే నో అనేది వర్బ్ అయిపోతుంది. నో వర్బ్ అయింది, నో న్యూ నోన్ వర్బ్. నాలెడ్జ్ నౌన్, నాలెడ్జిబుల్ అడ్జెక్టివ్. ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారు ఇక్కడ. విజ్డమ్ ఈ కోటి ఇక్కడ వైజ్ అడ్జెక్టివ్. ఎల్వై పెట్టు, వైజ్లీ యాడ్వర్బ్. దెన్ సక్సెస్కి అయితే ఇంకో చూడండి చాలామంది ఉంటారు. సక్సెస్, సక్సీడ్, సక్సెస్ఫుల్, సక్సెస్ఫుల్లీ. నేను చెప్పింది అర్థమవుతుందా? అంటే ఈ యాబ్స్ట్రాక్ట్కి బోల్డ్ మెంబర్స్ ఉంటారు, అటువైపు పెద్దగా ఉండరు. అందుకని కాంక్రీట్ని గుర్తుపడడం చాలా తేలిక. ఇంతకు మా ఫ్రెండ్ అన్నాడే ఐస్ ఓపెన్ చేయని కనబడుద్దని. అక్కడ ఐస్ ఓపెన్ చేయని కనబడేవన్నీ కూడా కాంక్రీట్ నౌన్స్. కానీ యాబ్స్ట్రాక్ట్ అలా ఉండదు, అది కొంచెం టఫ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సెంటెన్స్ రాసేటప్పుడు మనకి తెలియాల్సి ఉంటుంది, అది ఆ బాల్ ఏంటో తెలియాల్సి ఉంటుంది. అంటే ఆ బాల్ నౌనా వర్బ్, అంటే వానా నౌన్, వర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్. ఆ బాల్ని బట్టి మనం సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. నిన్న మొన్న అంతా మీరు ప్రాక్టీస్ చేసిన స్టైల్ ఏంటి? అడ్జెక్టివ్. అంటే అడ్జెక్టివ్తో ఎలా సెంటెన్స్ రాయాలి చూస్తారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు నౌన్తో ఎలా చేయాలి, వర్బ్తో ఎలా చేయాలి తెలిస్తే ఒక ఓవరాల్ పిక్చర్ వస్తుంది. అప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. ఓహో, నాకు వచ్చిన వర్బ్ అయితే ఇలా రాయాలా, అడ్జెక్టివ్ అయితే ఇలా రాయాలని తెలుస్తుంది. ఆ క్లారిటీ ఉంటే కనుక మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వేర్ దెర్ ఈస్ క్లారిటీ దెర్ ఈస్ కాన్ఫిడెన్స్. ఎక్కడ క్లారిటీ ఉంటుందో అక్కడ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకని మీకు మేడం క్యూరీ అని ఒక ఉంటారు తెలుసా? మేడం క్యూరీ వాడి స్పెషాలిటీ ఏమంటే కనుక ద ఉమెన్ హూ రిసీవ్డ్ 2 Nobel Prizes. షీ సేస్ వేర్ దెర్ ఈస్ అండర్స్టాండింగ్ దెర్ ఈస్ నో రూమ్ ఫర్ ఫియర్. అంటే ఎక్కడైతే అవగాహన ఎక్కువ ఉందో అక్కడ భయానికి తావు లేదు అని చెప్తారు. అక్కడ భయానికి చోటు లేదు. అంటే మీకు ఏదైనా కాన్సెప్ట్ పూర్తి అవగాహన ఉందంటే కనుక అక్కడ భయం ఉండదు. ఓకే, దర్జాగా మాట్లాడతారు. ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడడానికి వెనక అడగడానికి కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడే దానిలో తప్పులు ఉంటాయేమో ఒక భయం. ఆ భయం వెనకాల లాగేస్తూ ఉంటుంది అంతా కూడా అక్కడ. అందుకని ఆ నెగిటివ్ పుల్లింగ్ ఫోర్స్ని కట్ చేయకుండా ముందుకు వెళ్ళినట్టు అవ్వదు. అందుకని గ్రామర్ మొత్తం నేర్చుకుంటే అక్కర్లా, మినిమం థింగ్స్ కొన్ని నేర్చుకోవాలి. మినిమం థింగ్స్ ఎక్కడ కొంచెం అది తెలుసుకుంటే చాలు. ఓకే, ఇట్స్ ఫైన్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు అర్థమైంది కదా, యాబ్స్ట్రాక్ట్ నుంచి వర్డ్ ఫ్యామిలీ ఎక్కువ ఉంటుంది, కాంక్రీట్ నుంచి పెద్దగా ఉండదు. సరే, ఈ టోటల్స్లో ఈ స్టోరీ అంతా రేపు చూద్దాం. యాబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తుపట్టాలి, ఓకే, వాటితో సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఆ డిఫరెన్సెస్ ఏంటి, అంతా కూడా రేపు చూద్దాం. నౌ విల్ కన్సిడర్ ఆన్ టుమారోస్ స్పోకెన్ పార్ట్. My dear friends, any doubts?